ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అవినీతి ఆరోపణల కేసులో విచారణకు రావాలంటూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఆప్ నేత సత్యేందర్ జైన్లకు నోటీసులు పంపింది. ఈ నెల 6న సత్యేందర్ అలాగే 9వ తేదీన సిసోదియా విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీలోని పాఠశాలల భవనాల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆప్ ప్రభుత్వ హయాంలో సిసోదియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేశారు. ఆప్ హయాంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. ఇక ఈ నిర్మాణంలో 2,000 కోట్ల అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. 34 మందికి కాంట్రాక్టులు దక్కగా వారిలో చాలా మందికి ఆప్తో దగ్గర సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఇక నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి కాకపోవడం, భారీగా ఖర్చు చేశారు. ఇక తరగతి గదులను 30 సంవత్సరాలు ఉండేలా నిర్మాణం చేపట్టినా వాటికైన ఖర్చు మాత్రం చాలా ఎక్కువ.